చెప్పేవారంట్రా. అవునా, కొనగలు అంటే కదా. అయితే పొద్దున్న వాళ్ళు కదా ఇక్కడ రావాలి, నేనేమిటక్క. అయితే నీకు బుర్రనే ఒప్పుకున్నావారా? ఒరే మీరు అసలు సాపండ్రా, బుర్రకథ అంటే ఏం చెప్తాను వినండి. వినరా భారత వీర కుమార బీడి వింతకారను దేవా అన్న యంత్రములాగా బ్రతికేస్తున్న కుర్రవాణి వేటను. వినరా భారత వీర కుమార బీడి వింతకారను మా స్కూల్లో 10వ తరగతి చదివే బాలు ప్రకాశితడు. వినరా భారత వీర కుమార బీడి వింతకారను అన్న జీవితంబున బయలులేని బడుతాయి వీడు. వినరా భారత వీర కుమార బీడి వింతకారను మహాప్రభు ఉదయం 9 గంటలకే వేసే రెచ్చి మీద పెంచు వేసే పెద్ద కప్పులు వీడు తాగే అమ్మతో దిట్లు తినే స్కూల్కి పోతాడే వీడు. బలారెడ్డి వేతం కూడా మేలు బలానై రాదానా, బలారెడ్డి వేతం కూడా మేలు బలానై రాదానా. అలా చెమటలు ఎక్కుతూ స్కూల్కి చేరాడయ్యా మన వాడు. స్కూల్కి వెళ్తాడా, ఏం చేస్తాడక్క వాడు? ఇలాగే నిద్రపోతాడేమో రా. నిద్రపోతానక్క. చూసాను స్కూల్లో లాస్ట్ బెంచ్ లో నిద్రపోతున్నాం కదరా. చదువుతున్నానక్క. చదవాలే చదివావు. ఈ రోజు అవును, ఈ రోజు ఏం తిన్నావురా? ఏం తిన్నానక్క? ఇది తిన్నావురా? మేడం చెప్పండి. నా దగ్గర ఉన్నారు భానుగడ్ స్కూల్ కి వెళ్తే ఏం చేస్తాను చెప్తాను వినండి. చెప్పక్క చెప్పు. ఒక్క ముక్కైనా చదవడే, కొత్తవాడితో సోది పడతాడే, టీచర్ల పైన సెటర్లు వేస్తాడే. సిగ్గులేదురా వాడికి, సిగ్గులేదురా వాడికి. బలానంటి వైతం కూడా నేను బలానై రాదానా, బలానంటి వైతం కూడా నేను బలానై రాదానా. ఇలా కాలక్షేపం చేస్తున్నా మన వాడికి పరీక్షలు వచ్చారా. పరీక్షలో ఏం రాస్తాడక్క వాడు? ఇలాగే ఖాళీ పేపర్ ఇస్తాడేమో రా. అన్నీ రాస్తానక్క. రాస్తావురా రాస్తావు, క్వశ్చన్ పేపరే తిరిగి రాస్తావురా. పరువు తీకక్క, మధ్యలో కాల్చులు రాశానక్క. సరిపోతానా? విజయవాడ పోతానే అక్క. ఒరే మీ గోళ పండ్రా, భానుగడికి పరీక్షలు వస్తే ఏం రాస్తాడు చెప్తాను వినండి. పక్క సారు వచ్చి పేపర్ ఇచ్చారా, పేపర్ చూసి కళ్ళు తిరిగారా. ఏమి రాయలో దిక్కుతో చక ముందు పేపర్లో కాపీ కట్టరా. టీచర్కి వాడే దొరికరా, దెబ్బలు బాగా కొట్టరా. ఇలా రోజు మొత్తం మీద మన వాడికి సాయంత్రం అయ్యిందయ్యా. సాయంత్రం అయ్యిందా అక్క? అయ్యిందిరా తమ్ముడు. సాయంత్రం అయితే నువ్వేం చేస్తావురా? అక్క ఆ మెయిన్ రోడ్ లో వెక్కల్లో కొట్టు ఉంటుంది అక్క. అందులో పురుగులు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అక్క. వేడి వేడి బజ్జీలు ప్లేట్లో పెట్టుకొని చట్నీ వేసుకొని తింటుంటే ఉంటుంది అమ్మ అక్క. నీకు ఎప్పుడు తింటుకోలేరా? రకాలంటే తినాలి కదక్క. అందరూ బ్రతకడానికి తింటుంటే నువ్వు మాత్రం తినడానికి బ్రతుకుతున్నావురా. ఊరికక్క నువ్వు ఎప్పుడు నా ఫోన్ మీద పడుకొని మౌన్ చూసుకో. నా మొఖానికేనా కొండ బుచ్చుదానా, కొండ బుచ్చుదానా, నీ భూమి ఉండే కానా, నీకు కొమ్ము ఉండే కానా, నీ ఫేసు చూస్తే వాంతులు వచ్చేనే. మంచి మాట రాక, మంచి మాట రాక బూతులు వచ్చేనే. నీ ఫేసు చూస్తే
చేస్తాడయ్యా. ఇప్పుడు మొదలైందయ్యా మన బాలుగాడు లీలలు. ఏం చేస్తాడో చెప్తాను వినండి. రిబ్బు రిబ్బున బయటికి వెళ్ళరా, భోజనం ఎన్నో వేసరా, అమ్మాయిలకు సైతే కొట్టరా, అందరూ కలిసి కుమ్మెరా. ఇలా ప్రైవేట్ కి వెళ్ళిన మన వాడికి అందరూ అడ్డమైన తిరుగుల్లో తిరిగి అందరితో దెబ్బలు తిని అర్ధరాత్రి ఇంటి చేస్తాడయ్యా. అప్పటి వరకు ఏం చేస్తాడక్క వాడు? మన బాణగాడు ఏం చెయ్యాలని అడగరా, అన్ని చేస్తాడు. పరారెడ్డిపై తమ్ముడా మేలు పరానవి రాదానా, పరారెడ్డిపై తమ్ముడా మేలు పరానవి రాదానా. ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నావక్క? బాణగాడు చాలా మొత్తని. అది కాదురా, నేను చెప్తాను వినండి. జీవితం సాగదు అలసత్వంతో. కష్టం చేస్తే ఫలితం లభిస్తుంది. మత్తుకోయి విజయం అందుకోరా. అలాగే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తామక్క. అలాగే అందరూ కూడా మంచిగా చదువుకుని మీ విద్యాభ్యాసంలో ఉన్న ఉన్నత శిఖరాలకి చేరండి. అందరూ కూడా మంచిగా చదివి విద్యాభ్యాసంలో ఉన్న ఉన్నత శిఖరాలకి చేరితే మీరు ఉన్నత శిఖరాలకి చేరుతారు. అందరూ కూడా మీరు చెప్పినట్టుగా బాణగాళ్ళ తయారవకండి. అందరూ కూడా మంచిగా చదువుకుని మీ ఉన్నత శిఖరాలకు చేరండి.